మధ్యాహ్నం హత్య. మధ్యాహ్నం హత్యతో అవును. మొదలైన తప్పించుకునే హత్యని. ఐ నో. మధ్యాహ్నం హత్యతో రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి తప్పించుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? ఎందుకే చాలా సింపుల్ స్టోరీ అండి. నేను చాలా సార్లు చెప్పాను ఇది. నేను 2003లో 'చలి' అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అవును. అది చూసి రాము గారు నాకు ఆయనప్పుడు చాలా బైలింగ్వల్స్ తీస్తున్నారు. హ్మ్. హిందీలో ఒకే కథని హిందీలో, తెలుగులో. తెలుగులో. ఆ టైంలో నాకు 'మధ్యాహ్నం హత్య' అక్కడ హిందీలో 'మై వైఫ్స్ మర్డర్' అని హ్మ్. తెలుగులో ఆ టైటిల్ కూడా తర్వాత పెట్టాము. ముందర నా దగ్గరికి వచ్చినప్పుడు టైటిల్ లేదు. టైటిల్ లేదు. నేను 'చలి' చూసారు బాగుంది. నాకు వెంటనే ఆయన ఆఫర్ ఇచ్చారు. నేను తీస్తున్న సేపు ఆయన హీ డింట్ ఇంటర్ఫియర్ అసలు. ఆయన అసలు రష్ కూడా చూడలే నాకు తెలిసి. ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆయనకి ఎందుకో అది ఆయన క్లిక్ అవ్వాలి. ఈ సైడ్ ఇట్స్ నేను అనుకున్నట్లేదు ఇది అన్నారు. అదేంటి అరే నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటి అలా ఎలా అయిపోయింది అని నేను అనుకున్నాను. ఆఫ్కోర్స్లో రామ్ గోపాల్ వర్మ గారు నేను అభిమానించే అంటే అతి కొద్ది మంది అప్పుడు తెలుగు దర్శకులు నేను అభిమానించే వాళ్ళు ఆయన టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు అభిమానించట్లేదని చెప్పేస్తున్నాం మనం డైరెక్ట్. అలానే లేదు ఇప్పటికంటే ఆయన వ్యక్తిగా మనుషులు మారుతారు కదండి. ఆయన ఎవరి చాయిస్ వాళ్ళవేనండి. ఐ డోంట్ నో హౌ పీపుల్ అదే ఒక ఫిల్మ్ మేకర్ కింద నేను ఆయన సినిమాలు చూడడం చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే ఆయన కూడా ఐ డోంట్ నో ఆయన ఇప్పుడు సినిమాలు చేయట్లా వేరేవో చేస్తున్నారు. అది ఏమిటో కూడా నాకు తెలియదు అది. బట్ ఆయన స్థానం ఎప్పటికీ నా దృష్టిలో ఇస్ అన్డిస్ప్యూటెడ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. కాబట్టి ఆ తర్వాత ఆయన చూసి నాకు ఇలా నచ్చలేదు అన్నారు. నేను అన్నాను ఓకే ఆయన ఇది వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు, మీరు కంటిన్యూ అవ్వాలంటే నువ్వు అవ్వు అంటే, లేదు సార్ నేను డైరెక్ట్ చేసినప్పుడు నేను ఇంకా అక్కడ ఉండకూడదు అని చెప్పి నేను వచ్చేసాను. కానీ అప్పుడు ఆ రోజు ఒక ఫీలింగ్ ఉంటుంది. అమ్మో అది ఎంత పెయిన్ ఉంటుందంటే ఐ నో. ఇప్పుడున్న కొత్త పిల్లలు అవును చిన్న షార్ట్ ఫిల్మ్ చేయడానికి వచ్చి దానికి ఏదో కుదరలేనప్పుడే అవును వాళ్ళు ఎంత డిప్రెషన్ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. అది చాలా పెద్ద దెబ్బ అండి. అంటే దెబ్బ అంటే అది అయితే రామ్ గోపాల్ వర్మ గారు దాన్ని డీల్ చేసిన విధానం కానీ ఆ ప్రొఫెషనలిజం కానీ ఎటువంటి అంటే నాకు ఆయన ఫోన్ చేసి ఇది నీ టాలెంట్కి సంబంధించిన విషయం కాదు, నేను జడ్జ్ చేయట్లేదు నీ టాలెంట్ని, ఐ ట్రస్టెడ్ యూ టోటలీ, ఐ గేవ్ యూ ఫుల్ ఫ్రీడమ్. ప్రోడక్ట్ మనకి క్రియేటివ్గా డిఫరెన్స్ వచ్చింది. నేను అనుకున్నది రాలేదు. నాకు ఒక అభిప్రాయం ఉంది, అది అలా రాలేదు కాబట్టి ఐఎమ్ నాట్ జడ్జింగ్ యువర్ ఎబిలిటీ అని క్లియర్గా చెప్పారు ఆయన. తర్వాత ఆయన రామ్ గోపాల్ వర్మ గారి రిలేటివ్ ఒక ఆయన మురళి గారు మురళీరాజు ఆయన కూడా ఫోన్ చేసి నాకు చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు. మోహన్ యూ హ్యావ్ ద టాలెంట్, ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనుకో. ఎవరైనా ఒక డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనుకో నువ్వు బాధపడకని చెప్పేవాళ్ళు ఉండరు కదా సార్, నా డబ్బులు పోగొట్టాడు అంటారు. కాబట్టి డు నాట్ టేక్ దిస్ యాజ్ ఎ జడ్జ్మెంట్ ఆఫ్ యువర్ టాలెంట్, ఐఎమ్ షూర్ యూ కెన్ డూ అ గుడ్ జాబ్ అని చెప్పి చాలా ఎంకరేజింగ్గా నా వరకు ఈ వాజ్ వెరీ స్వీట్. రాము గారు కానీ ఆ కుటుంబం మొత్తం, సుమన్, సుబ్బరాజ్ గారు అందరూ వెరీ ఫ్రెండ్లీ, వెరీ ఎంకరేజింగ్. తర్వాత నేను వచ్చి అఫ్ కోర్స్ అయినా అది దెబ్బే కాబట్టి నాకు ఒక ఆల్మోస్ట్ 1 month పట్టింది. ఏంటి ఇలా ఎక్కడ జరిగింది పొరపాటు. ఆ తర్వాత మా అమ్మగారు నాతో అన్నారు, రే నువ్వు ఇట్లా ఇంట్లో కూర్చుని నువ్వు ఒక సినిమా చెయ్యి ఏదో ఒకటి కింద మీద పడి, నువ్వు తీయగలవా లేదో ఓకే, ఆయనకి నచ్చలేదు, ఆయన అభిప్రాయం వేరే ఉండొచ్చుగా, నీ దృష్టిలో నువ్వు వేరేగా చూడొచ్చుగా సినిమాని, నువ్వు అలా నువ్వు టెస్ట్ పెట్టుకో, పాస్ అయ్యావా సినిమాలు తీయ, లేదా నోరు మూసుకుని వెళ్ళిపో వెనక్కి కెనడా వెళ్ళి నువ్వు PhD చేసుకో, వాటెవర్ ఇంకేం చేసుకుంటే ఏదో వేరే ఉద్యోగం చేసుకో. ఇంట్లో కూర్చుని నువ్వు అదేమిటి ఆయనకి ఎందుకు నచ్చలేదు నువ్వు తప్పన పడితే లాభం లేదు అంటే ఓకే అని చెప్పి అప్పుడు నేను ఇక నెమ్మదిగా గ్రహణం స్క్రిప్ట్ అప్పుడు రాసి అప్పుడు మా అమ్మగారు నాకు డబ్బులు ఇస్తానంటే లేదు సరిపోవు, మా అమ్మగారు 3 లక్షలు ఇస్తాన్నారు. లేదని భరణి గారు కలిశారు. భరణి గారు యాక్చువల్లీ చలి చూసి రాము గారి దగ్గరికి నేను తీసుకెళ్ళింది భరణి గారు, తెలుసు నాకు ఆ స్టోరీ అంతా తెలుసు. సో అప్పుడు భరణి గారు అదేమిటి ఎలా జరిగింది అని చెప్పి ఓకే నువ్వు రా అని చెప్పి, ఈ కథ చాలా బాగుంది నేను చేస్తాను అని ఆయన ఇనిషియేటివ్ తీసుకుని కనకధారకి నేను పరిచయం చేసి క్రియేషన్స్కి ఒక 6.5 లక్షలు బడ్జెట్ ఇప్పించి ఆ రోజుల్లో అందరినీ మేము యాక్టర్స్ని గ్యాదర్ చేసి గ్రహణం చేయడం జరిగింది. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఫస్ట్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన ఫోన్ కాల్ సుమన్ గారి దగ్గర నుంచి వచ్చింది, ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ వాళ్ళ ఆఫీస్ నుంచి, సుబ్బరాజ్ గారు, సుమన్ గారు. సో ఇట్ వాజ్ అంటే ఏదో అంటారు చూడండి కన్సెన్షువల్ డివోర్స్ అనమాట. అది ఇష్టపూర్వకంగా విడాకులు పుచ్చుకున్నాం. సో ఇప్పటికీ నాకు ఆ విషయంలో అంటే బట్ ఒక కృతజ్ఞత నాకు ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి మీద ఏంటంటే నాకు నిజంగా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది రాము గారు.